ఈ నెల 29, 30 తేదీల్లో మేడారంలో అమ్మవార్ల దర్శనాలు బంద్ చేస్తున్నామన్నారు సమ్మక్క సారలమ్మ పూజారులు. గతంలో వరంగల్లో పాత సెంట్రల్ జైలు ముందు అమ్మవార్లకు కేటాయించిన 9 గుంటల భూమిని భద్రకాళి దేవస్థానం వారు ఆక్రమించుకున్నారని చెప్పారు. తమ భూమి కబ్జాకు నిరసనగా అమ్మవారి దర్శనాలు ఆపి మెయిన్ గేట్ ముందు ధర్నా చేస్తామని తెలిపారు. 1993లో కాంగ్రెస్ సర్కార్ కేటాయించిన భూమిని తమకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇటీవల కాలంలో భద్రకాళి దేవస్థానము మరియు సమ్మక్క సారలమ్మ జాతర దేవస్థానము సంబంధించిన స్థల వివాదము సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణంలో మా పూజారుల సంఘము మరియు కన్నెపల్లి, కొండాయి, మేడారము, బయకపేట, పూనుగొండ గ్రామాలకు సంబంధించిన యువజన సంఘ బాధ్యులతోటి మరి పూజారుల సంఘం సమావేశం 19వ తారీఖు నాడు ఏర్పాటు చేసుకొని మరి ఆ సమావేశంలో తీర్మానము మరి అప్పటి 1993 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పూరిక జగన్నాయక్ గారు మత్స్యశాఖ మంత్రి గారు మరి 1000 గజాల స్థలము సుమారుగా అంటే 9 గుంటల చిల్లర మరి అప్పుడు ఈ దేవస్థానం పేరు మీద అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మరియు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వీరిరువురు పేరు మీద మరి ఆ స్థలాన్ని కేటాయిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగినది. మరి అక్కడ ధార్మిక భవనం నిర్మించడం జరిగినది. ఈ శేషు అనే ప్రధాన అర్చకులు మరి మంత్రులు అక్కడ ఉన్న లోకల్ రాజకీయ నాయకులతోటి పైరవీలు చేయించి అధికారులతోటి ఒత్తిడి చేయించి మరి ధార్మిక భవనంలో ఉన్న 4వ అంతస్తు 2వ అంతస్తు మరియు గ్రౌండ్ ఫ్లోర్లో సగభాగాన్ని కూడా వాళ్ళ అధీనంలోకి తీసుకొని మరి తాళాలు కూడా వేసుకున్నటువంటి సందర్భం అయినది. మరి ఈ సందర్భం లోపల మరి మాకు సంబంధించిన స్థలములో మా ధనమును మా పేరు మీద ఉన్నటువంటి స్థలములో మా కార్యాలయంలో వారి పెత్తనము ఏంటి అనేది మేము నిలదీయడంతో అది అధికారుల పరంగా వచ్చినటువంటి అని తెలియడంతో మేము 29, 30 మా స్థలాన్ని మా బిల్డింగ్ని మేము కాపాడడానికి వేరే ప్రత్యామ్నాయం లేక చివరి అస్త్రంగా మాకు ప్రధాన సమస్య ఇప్పుడు అక్కడ ఉన్న వరంగల్ సెంట్రల్ జైలుగా ఉన్నటువంటి ఆ స్థలమును ఆ కార్యాలయాన్ని మా సమ్మక్క సారలమ్మ జాతర ఆధీనంలోకి తీసుకువస్తూ నామకరణం కూడా మా సమ్మక్క సారలమ్మ ధార్మిక భావం అని పెట్టాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగినది. ఉత్తర్వు రూపంలో ఆర్డర్ ఇవ్వమని అడుగుతున్నాం.